హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్ సంగీత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం పరదా. ఈ వారం ఈ చిత్రం మన ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. పడతి అనే ఒక గ్రామానికి చెందిన యువతి సుబ్బలక్ష్మి సుబ్బుగా పిలువబడుతుంది. తన గ్రామానికి చెందిన పాతకాల పద్ధతులకు అనుగుణంగా సుబ్బు నడుచుకుంటూ ఉంటుంది. అయితే ఆ గ్రామ సాంప్రదాయం ప్రకారం ప్రతి మహిళ తమ ముఖాన్ని పరదాలో కప్పుకొని ఉంచి తీరాలి. కేవలం కుటుంబీకులు తప్పితే మరెవరూ చూడడానికి వీలులేదు. ఇలా సాంప్రదాయాలు కానీ ఉల్లంఘిస్తే ఆ ఊరి దేవత జ్వాలమ్మ ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుంది అని గ్రామస్తులు నమ్ముతారు. మరి ఈ క్రమంలో జరిగిన ఒక ఊహించని ఘటన సుబ్బు జీవితాన్ని ఎలా మార్చేసింది? ఈ ప్రయాణంలో రత్నమ్మ అలాగే అమిష్టల పాత్రలేంటి? చివరికి సుబ్బు ఆ గ్రామం కోసం ఏం చేసింది అనేదే మిగిలిన కథ. గ్లామరస్ రోల్స్లో కనిపించే అనుపమ ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్ రోల్లో చేసింది అని చెప్పాలి. ఈ చిత్రంలో సుబ్బలక్ష్మిగా ఒక విలేజ్ అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎమోషన్స్ పరంగా ఇతర కీలక సన్నివేశాల్లో అనుపమ చాలా బాగా చేసింది. ఇక తనతో పాటుగా మరో ఇద్దరు అమ్మాయిలు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పవచ్చు. దర్శన రాజేంద్రన్ పాత్ర సినిమాలో కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా తనకి అనుపమ నడుమ సన్నివేశాలు సినిమాలో వర్కౌట్ అయ్యాయి. ఆమె తన పాత్రలో చాలా కాన్ఫిడెంట్గా కనిపించడమే కాకుండా మంచి కామెడీ టైమింగ్ కూడా కనబరిచి ఆకట్టుకుంది. అలాగే సంగీత క్రిష్ ఈ సినిమాలో తన సహజమైన పాత్రతో ఇంప్రెస్ చేస్తుంది. అలాగే సినిమాలో ధర్మస్థల ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. గోపిసుందర్ ఇచ్చిన సంగీతం బాగుంది. చాలా వరకు సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. పాటలు కూడా పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఇక దర్శకుడు ప్రవీణ్ కొండ్రేగుల విషయానికి వస్తే, ఈ ఏడాదిలో శుభంతో మహిళలకు మంచి ట్రీట్ ఇచ్చిన తాను పరదాతో కూడా అదే రీతిలో మహిళా ప్రాధాన్యత ఉన్న సబ్జెక్టును టచ్ చేశారు. అయితే మంచి లైన్ని తీసుకొని ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిపించారు. కానీ మిగతా సగం మాత్రం అదే మొమెంటంలో కొనసాగలేదు. అలాగే కొన్ని పాత్రలని ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్గా తన వర్క్ మాత్రం పూర్తిగా మెచ్చుకునేలా అనిపించలేదు. ఈ చిత్రంలో మంచి కథ ఉంది, కానీ స్క్రీన్ ప్లే అంత ఆసక్తికరంగా అనిపించదు. ముఖ్యంగా పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. అనుపమ రోల్లో కూడా ఆమె పాత్ర చేసే పోరాటంలో అంత డెప్త్ కనిపించలేదు. అలాగే కథనం ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదనుకుంటే సెకండ్ హాఫ్లో అసలు సమస్య మొదలవుతుంది. ఎమోషన్స్ కూడా ఇంకా బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. దర్శన రోల్ని ఇంకా డెవలప్ చేసి మరింత స్క్రీన్ టైంని ఉంచి ఉంటే బాగుండేది. ఇక రాజేంద్ర ప్రసాద్, గౌతమ్ మీనన్ లాంటి వారు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వినియోగించుకోలేదు. యువ నటుడు రాగ్ మయూర్ రోల్ కూడా అంత ఇంపాక్ట్ కలిగించలేదు. ఇక సెకండ్ హాఫ్లో కోల్పోయిన ఇంట్రెస్ట్ క్లైమాక్స్ వరకు అలా కొనసాగుతుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పరదా చిత్రంలో మహిళలకు సంబంధించిన కొన్ని అంశాలు వారికి కనెక్ట్ అవుతాయి. అలాగే ఫస్ట్ హాఫ్ వరకు కూడా బాగానే ఉంది. కానీ ఒక స్లో సెకండ్ హాఫ్, కదలని మూమెంట్స్ ఆడియన్స్లో ఉన్న ఉత్సుకతను నీరసపరుస్తాయి. ఇంకా బలమైన ఎమోషన్స్ ఈ సినిమాలో మిస్ అయ్యాయని చెప్పాలి. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే మహిళల వరకు కొన్ని చోట్ల సినిమా పర్వాలేదనిపిస్తుంది. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.